హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సర్నా వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అధికారుల పైన వేట మొదలు పెట్టిందని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం సార్. తెలుగుదేశం మీడియానే ప్రచారం చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే అధికారులు రిజైన్ చేస్తున్నారు, వీళ్ళే కొంతమందిని తీసేస్తున్నారు అంటున్నారు. అసలు ఎందుకు ఈ వేట, ఏం జరిగింది సార్? చంద్రబాబుకు ఉన్న అదృష్టం ఏంటంటే మీడియా ఆయన ఏం చేసినా దాన్ని చుట్టూ ఒక కథ అల్లి బ్రహ్మాండంగా దాన్ని ప్రొజెక్ట్ చేయడం. అంటే మనకి పొజిషనింగ్ అండ్ ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటారు బిహేవియరల్ ఎకనామిక్స్లో. ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అంటే ఒక విషయాన్ని నువ్వు ఎలా ఫ్రేమ్ చేసి చూపిస్తావు అనేది. ఇప్పుడు దీన్నే అదే జగన్ చేస్తున్నాడు అనుకో ఉద్యోగుల మీద. జగన్ అరాచకం, ఉద్యోగులు అంతా నిద్రపోతున్నారా, ముద్దు నిద్ర లేవండి, ఉద్యోగులను ఇలా చేస్తుంటే మీకేం సిగ్గుశరం లేదా, ఐఏఎస్లు ఎందుకు ఉండేది, ఇలా ఉంటుంది నేరేషన్. అదే చంద్రబాబు చేస్తుంటే వేట మొదలైంది. జగన్ కి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కడు తోలు తీస్తున్నాడు చంద్రబాబు. ఇలా రివర్స్లో ఫ్రేమింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పుడు మీడియా ఏం చేస్తుందంటే నిజానికి ఉద్యోగుల మీద, అధికారుల మీద చంద్రబాబు చాలా డే 1 నుంచి నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే అసలు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. శ్రీలక్ష్మి కావచ్చు, రామాంజనేయులు కావచ్చు, ఇలాంటి వాళ్ళకంత అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. జవహర్ రెడ్డి లాంటి వాళ్ళని వీళ్ళని నీచంగా చూడడం కావచ్చు, వాళ్ళ మీద కేసులు పెట్టడం కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ చేశారు. మనం వాసుదేవ్ రెడ్డి చూసాం, బెవరేజెస్, ఆయన ఇంటి మీద దాడులు జరిగాయి, కేసులు పెట్టారు. సో ఇలాగా 1 by 1 ఇదేంటంటే రివెంజ్ స్టోరీ. రివెంజ్ వచ్చి మొదట అధికారుల మీదే స్టార్ట్ చేశారు. తమకి గతంలో ఎవరెవరు ఇబ్బంది పెట్టారు ఇది. మళ్ళీ జగన్ కూడా అదే గతంలో చేశాడు. జగన్ కూడా తెలుగుదేశం ఆయన ఎవరు వెంకటేశ్వరరావు, ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళని జగన్ ఎలా వేధించాడో చూసాం. దాన్నంతా వీళ్ళు అప్పుడేమో ఇదే మీడియా, ఇదే మేధావులు, ఇదే తెలుగుదేశం వీళ్ళు, ఇదే పవన్ కళ్యాణ్ వీళ్ళందరేమో అప్పుడు ఇదో ప్రజాస్వామ్యమా, ఒక ఆఫీసర్ని ఇలా చేస్తుంటే మిగతా ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, ఇదంతా మాట్లాడారు. ఇప్పుడు సేమ్ అంతకంటే రెట్టింపు ఇంకా పవర్ఫుల్గా చంద్రబాబు చేస్తున్నాడు జగన్ కంటే కూడా. ఎందుకంటే జగన్ కన్నా ఒక బలమైన మీడియా అపోజిషన్ ఉంది. చంద్రబాబుకు అటువంటి అపోజిషన్ ఏమీ లేదు. ఇటు వైసీపీ వీక్గా ఉంది, ఇంకా వైసీపీ మీడియా కూడా మొదటి నుంచి కూడా కంపేర్ చేస్తే వీకే. వాళ్ళకి సోషల్ మీడియా కొంతవరకు పర్వాలేదు, కానీ అది కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళంతా రోడ్ల మీదకి తీసుకొచ్చి మామూలుగా కొట్టట్లేదు, కొట్టి వాళ్ళని సారీలు చెప్పించి వీడియోలు పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు కూడా భయపడిపోయి సైలెంట్గా ఉన్నారు. ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంత ఒక సాక్షి తప్ప వాళ్ళకి మిగతా వాళ్ళంతా TV9 కానీ ఎన్టీవీ వీళ్ళందరూ అంటే అటు ఇటు చూసి ఎటువైపు అధికారం ఉంటే అటువైపే సైలెంట్గా వెళ్ళిపోయే బ్యాచ్ వాళ్ళు. కాబట్టి సాక్షి ఒకటే కొంత వ్యతిరేకత ఉంటుంది. సాక్షి ఎప్పుడు కూడా ఎఫెక్టివ్ కాదు. అదే తెలుగుదేశం మీడియా వెరీ స్ట్రాంగ్, ఎఫెక్టివ్. వాళ్ళ సర్క్యులేషన్ కూడా, ఈనాడు సర్క్యులేషన్ ఇప్పటికి కూడా నెంబర్ 1. సో వీళ్ళ వ్యవహారం వేరేగా ఉంటుంది. ప్రొఫెషనలిజం కూడా మీకు సాక్షితో ఈనాడుని కంపేర్ చేయలేం. ఈనాడు ఎక్కడో ఉంటుంది ప్రొఫెషనలిజంలో. సో అందువల్ల చంద్రబాబు ఏది చేసినా కూడా వీళ్ళు లేపి చేస్తుంటారు. నిజానికి అది చంద్రబాబుకు కూడా నష్టం అవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓకే, జగన్ మీద చేయడం వల్ల ఉపయోగపడింది. ఇప్పుడు చంద్రబాబు చేసేదాన్ని ప్రధాని సమర్థిస్తే జనాలకి అర్థమవుతుంది కదా. ఇప్పుడు డీసీ మీద, డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద దాడి చేశారు, దాన్ని కూడా సమర్థిస్తే ఎలాగా? అట్లాగే అధికారుల మీద 1 by 1 చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళు ఒకవేళ కేంద్రానికి వెళ్తూ ఉంటే కూడా కేంద్రంలో కూడా వీళ్ళ పరపతి ఇటువంటి దానికి ఉపయోగిస్తున్నారు. రాష్ట్రానికి కావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవడం వాటి మీద కంటే తాము కక్ష తీర్చుకోవాలనుకున్న అధికారులు కేంద్రం సర్వీసులకు వెళ్దామని పెట్టుకుంటే అక్కడ ఇవ్వద్దని అని చెప్పేస్తున్నారు. వాళ్ళు ఇవ్వట్లేదు, మళ్ళీ చచ్చినట్టు ఇక్కడికి రావాలి. సో చంద్రబాబు కోపానికి, ఆగ్రహానికి బలవ్వాలి. ఇది జరుగుతోంది వరుసగా. ఇప్పుడు సీతారామాంజనేయుల్ని అదే చేశారు. అసెంబ్లీ సెక్రటరీ జనరల్గా ఉన్న పీపీకే రామాచారుల్ని పీకేశారు. తర్వాత నీరబ్ కుమార్ ప్రసాద్, తుమ్మ విజయ్ కుమార్ రెడ్డిని సమాచార పౌర సంబంధాల కమిషనర్ ఆయన మీద, తర్వాత ధర్మారెడ్డి మీద, ఇద్దరి మీద కూడా విజిలెన్స్ కమిషన్తో కేసులు పెట్టిస్తున్నారు. అంటే వాళ్ళిద్దరూ అవినీతికి పాల్పడ్డారని విజిలెన్స్ దీంట్లో చేస్తున్నారు. రీసెంట్గా ప్రవీణ్ ప్రకాష్ మనకు తెలుసు, జగన్ దీంట్లో విద్యాశాఖలో పనిచేస్తాడు. ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్.
సో ఆయన కొంత కొంత కాంట్రవర్షియల్ ఫిగర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒకప్పుడు 2002, 2003లో విజిలెన్స్ కమిషనర్ ఉన్నప్పుడు ఆయన చాలా ధైర్యంగా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు ప్రభుత్వాన్ని కూడా ధిక్కరించి చేయగలిగాడు. మంచి పేరు వచ్చింది ఆయనకి అప్పట్లో. సో అప్పటి నుంచి కూడా ఆయనకి ఏందంటే తను అనుకున్నది చేయడం, తను ప్రజలకి ఇది మంచి అనుకున్నది చేయడంలో కొంత వివాదాస్పదం కూడా అయ్యాడు. అట్లాగే జగన్ పీరియడ్‌లో కూడా ఆయన చాలా ఇతర తనకంటే కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్‌లను కూడా క్యాచ్ చేయలేదని ఇటువంటి విమర్శలు వచ్చాయి. తర్వాత బొత్సకి ఈయన ఏటీఎం లాగా ఉన్నాడని కూడా తెలుగుదేశంలో అప్పట్లో విమర్శించారు. సో ఆయన ఒక రకంగా జగన్‌కి నమ్మకమైన ఆఫీసర్. సో అతని మీద ఇప్పుడు వీళ్ళు మొదలుపెట్టారు. జీఎండీకి అంటే జీఏడీకి జనరల్ అడ్మినిస్ట్రేషన్‌కి అతను రిపోర్ట్ చేయమన్నారు. జూన్‌లో 25th రిపోర్ట్ చేయమంటే ఇప్పటివరకు అతనికి ఏం పోస్టింగ్ ఇవ్వలేదు. దాంతో అతనికి అర్థమైంది వీళ్ళు పొమ్మని లేక పొగబెడుతున్నారు. సైలెంట్‌గా అలా పోస్ట్ లేకుండా పెడితే అవమానకరంగా ఉంటుంది. అందుకని అతను వీఆర్ఎస్ తీసుకున్నాడు. యాక్చువల్గా అతను 1994 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అతనికి ఇంకా 7 ఏళ్ళు సర్వీస్ ఉంది. అయినా కూడా వీఆర్ఎస్ తీసుకున్నాడు. ఇమ్మీడియట్‌గా వీఆర్ఎస్‌ని కూడా వీళ్ళు ఓకే చేశారు. వీళ్ళకి కూడా అది కావాలి. అంటే రకరకాల పద్ధతుల్లో ఈ అధికారుల్ని, బ్యూరోక్రాట్స్‌ని పగ తీర్చుకోవడం అనేది కనపడుతుంది. మనకి సిమిలర్ నేను అందుకనే చెప్తుంటా ఏ పొలిటికల్ పార్టీకి తేడాలు లేవురా బాబు అని. ఎందుకంటే వైసీపీ అదే చేసింది. అంతకుముందు కేసీఆర్ అదే చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. చంద్రబాబు అదే చేస్తున్నాడు. చంద్రబాబు మెరుగైన పరిపాలకుడు ఎలా అవుతాడు? నువ్వు గతంలో జగన్ చేసిన తప్పులు చంద్రబాబు చేయకపోతే చంద్రబాబును అప్రిషియేట్ చేయొచ్చు. జగన్ కంటే ఎక్కువ చేస్తుంటే ఇంకా తేడా ఏముంటుంది చంద్రబాబుకైనా జగన్కైనా? సో అందుకని ఎవరికి కూడా వీళ్ళకి ఏంటంటే రాగానే వీళ్ళకి రివెంజ్ పాలిటిక్స్ స్టార్ట్ అవుతాయి. గత ప్రభుత్వంలో ఎవరెవరు తమకు వ్యతిరేకంగా ఉన్నారు, ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, వాళ్ళని పగ తీర్చుకోవడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇది జరుగుతుంది. సివిల్ సర్వెంట్స్ పరిస్థితి చూస్తే చాలామంది సివిల్ సర్వెంట్స్ పుస్తకాలు రాసినవి నేను చదివాను. వాళ్ళ పరిస్థితి చూస్తే ఏంటంటే వాళ్ళకి చాలాసార్లు ముఖ్యమంత్రిని ధిక్కరించి చేయలేరు. ఒకప్పుడు అది సాధ్యమయ్యేది కానీ ఇవాళ లేదు. ఈవెన్ మోడీతో ఉన్న చాలామంది పుస్తకాలు రాశారు. వాళ్ళు కూడా గతంలో అయితే మోడీ మేము ఏదన్నా చెప్తే వినేవాడు, మమ్మల్ని అడిగేవాడు. ఇవాళ అదేం లేదు. ఆయన ఏం చెప్తే అది మేము విని దాన్ని ఫాలో కావాలి. ఒక్కొక్కసారి ఫ్యాక్చువల్ మిస్టేక్స్ ఉన్నా కూడా మేము దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితుల్లో లేము. మళ్ళీ మేమేదో చిన్న చిన్న గ్రూప్ మీటింగుల్లో మేము చెప్పుకోవాలి తప్ప మా బాధలు. మోడీ దగ్గర నోరు తెచ్చే పరిస్థితి లేదు. బిగినింగ్లో అది అలో చేశాడు, తర్వాత ఆపేశాడు అని చెప్తున్నారు. సో ఇలాగే ఇప్పుడు ఏంటంటే ప్రతి ముఖ్యమంత్రి రాగానే తన చుట్టూ తన మేజర్గా ఏం చేస్తారంటే తన కులం వాళ్ళని పెట్టుకుంటారు ప్రధానంగా. ఎందుకంటే కులం లాయల్టీ ఒకటి పనిచేస్తుంది. సో చంద్రబాబు రాగానే కమ్మా సెక్షన్ డామినేటు, అక్కడ ఆయన రాగానే జగన్ రాగానే రెడ్డి, ఇక్కడ రేవంత్ రెడ్డి చూస్తే మేము కంప్లీట్గా రెడ్డి. మొన్న అనౌన్స్ చేశారు కదా నామినేటెడ్ పదవులు, మొత్తం లిస్టులంతా రెడ్డి అని కనబడుతుంది మనకి. సో ఇక అంతకుముందు కేసీఆర్ చూసినప్పుడు వెలమ బ్యాచ్ మొత్తం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులంతా ఆఫీసర్లంతా వెలమాస్. అంటే ఇది మనకున్న ఫీడల్ నేచర్. కులం అనేది ఒక బలంగా ఒక లాయల్గా పనికొస్తుంది. మన కులం వాడంటే వాడు లాయల్గా ఉంటాడు.